నమస్తే సార్, మీ పేరండి? సుబ్బారావు. సుబ్బారావు గారు ఏ ఊరండి మీది? కొత్తపట్నం మండలం అల్లూరు. సార్, ఒంగోలు నియోజకవర్గం వస్తుంది కదా సార్, ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. దామచర్ల జనార్దన్ రావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధితో పాటు మీ కొత్తపట్నం మండలంలో కూడా అభివృద్ధి అంతా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దామచర్ల జనార్దన్ గారు గెలవాలి. ఆయన గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. దామచర్ల జనార్దన్ రావు గారు ఎందుకనండి, ఆయన ఎందుకని గెలవాలని మీరు కోరుకుంటున్నారు సార్? అంటే 15 సంవత్సరాలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు. ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ మండలాన్ని కానీ ఏ రోజు పట్టించుకోలేదు. ఇవాళ దామచర్ల జనార్దన్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 150 కోట్లు పెట్టి ఈ మండలాన్ని అభివృద్ధి చేశారు. ఇది రహదారులకి బ్రిడ్జీలకి. అందువల్ల ఆయన ఎమ్మెల్యే అయితేనే బాగుంటుంది అని మా అభిప్రాయం. సార్, 2014కి ముందు 2014 తర్వాత మీ నియోజకవర్గంలో కానీ మీ మండలంలో కానీ పరిస్థితుల్లో మార్పు ఏమైనా కనిపించిందని మీకు? ఆ రోజు పెద్ద వర్షాలు వస్తే దాటడానికి బ్రిడ్జీలు ఉండేవి కాదు, రోడ్లు ఉండేవి కాదు, కరెంటు సఫిషియెంట్గా ఉండేది కాదు, ఇంకా ఏదన్నా వాటర్ సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు జనార్దన్ గారు గెలిచిన తర్వాత వాటర్ సమస్య తీరిపోయింది, తాగునీరు, కరెంటు సమస్య అస్సలు లేదు, రోడ్లు విస్తరణ బ్రహ్మాండంగా జరిగింది, అన్ని బ్రిడ్జీలు నిర్మాణం పూర్తయ్యాయి. సార్, మరి మీ నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. మరి పార్లమెంటు స్థానానికి పోటీ చేయే అభ్యర్థులు కూడా మీకు తెలిసే ఉంటుంది. సిద్ధా రాఘవరావు గారు అటవీ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, టీడీపీ నుంచి ఉన్నారు. అలానే మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇద్దరిలో ఎవరు ఎంపీగా గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీ, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల అభివృద్ధి లేదా మంచి చేయగలరు ప్రజలకని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు సిద్ధారాఘవరావు గారు ఎంపీగా నిలబడి ఉన్నాడు. ఆయన గెలవాలనుకుంటున్నాం. ఎందుకు గెలవాలనుకుంటున్నాం అంటే ఆయన దర్శిలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి దర్శిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఎంపీ అయ్యాడు అనుకోండి, పార్లమెంట్ని కూడా అంతే విధంగా అభివృద్ధి చేస్తాడు నమ్మకంతో సిద్ధారాఘవరావు గారు గెలవాలని కోరుకుంటున్నాం. సార్, 2014 నుంచి చూసుకున్నట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కదండి. ప్రభుత్వం పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ మీకు ఏ విధంగా అనిపించిందండి? అనిపించటం అంటే ఇప్పుడు సమస్యలు ఏం లేవు కదా. డ్వాక్రా మహిళలకి ప్రతి మహిళలకు 10,000 ఇచ్చారు, ముందుగానే చెక్కులు ఇచ్చారు పసుపు కుంకుమ కింద. వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. రైతుల సమస్యలు తీర్చారు, కరెంటు సమస్య లేదు. ఇంకా ఏం అడగాలి? రోడ్లు ఉంటే రోడ్లు ఇచ్చారు. నీటి సమస్యలు విపరీతంగా దాదాపు ఎక్కడ తాగునీరు సమస్య ఉంటే అక్కడ తాగునీరు సమస్య పరిష్కారం చేశారు. ఇంక సమస్యలు ఏం కనిపించట్లా. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.